ధ్యానం చేయాలనేటువంటి విషయము ప్రాముఖ్యమైనది. అది ఎవరి కాన్సెప్ట్ అంటారు? మనకు ఎవరు నేర్పించారంటారు? అంటే మీ అందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు కదండి. చెబితే బాగోదు అనేక ఆలోచనలు ఉండవచ్చు. ఎవరు నేర్పించారు ఈ విధానంలో మనము కొనసాగాలి అని అంటే అపోస్తుల యొక్క బోధ. అమ్మ బయటికి తీసుకెళ్ళి ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు నేర్పించారు అంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు సమయమందును అసమయమందును ఏం చేయాలట? దేవుని మాటలను ధ్యానం చేయాలి, ప్రకటించాలి కదండి. ఆ విధంగా ఏ కార్యక్రమంలోనైనా ఆ కార్యక్రమం గురించి, నేపథ్యాన్ని గురించి, సందర్భాన్ని గురించి మనం ఏం చేయాలి? వాక్యమును ధ్యానించి స్థిరపడాలి. అది వివాహమా, అది జన్మదినమా, ఏమండి, అది మరొక గృహప్రవేశమా, అది ఏదైనా కానీ ఏం చేయాలంటే దేవుని చిత్తమును జీవగ్రంథముల నుండి మనం తెలుసుకోవాలి. అది అతి ప్రాముఖ్యమైనది. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్దాం ప్రియులారా మన అంశ పరిధిలోనికి త్వరగా వెళ్దాం. ఈరోజు ఈ మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరము ఏంటంటారు? ఎన్నో ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే మరచిపోవడం. దేవుడు ఈ మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏదైనా ఉన్నది అంటే అది మర్చిపోవడం కదండి. మర్చిపోవడం, బాధలను మర్చిపోవడం, అవమానాలను మర్చిపోవడం, ఏమండి, ఇంకా కన్నీళ్లను మర్చిపోవడం, మనల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి మనుషులను మర్చిపోవడం, మనకు బాధను మిగిల్చినటువంటి రోజులను మర్చిపోవడం, మన యొక్క భయంకరమైనటువంటి మనల్ని కృంగదీసినటువంటి రుగ్మతలను మర్చిపోవడం, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో మనకు ఉంటాయి మన జీవితంలో, మన కుటుంబంలో. కానీ దీనికి భిన్నంగా భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసినటువంటి మేళ్లలో దేనిని మరవకము. అంటే మరపు అనేది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వరం అయితే దావీదేమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకము. అంటే మరిచిపోవాలా, మర్చిపోకూడదా? అంటే ఏ విషయంలో మర్చిపోవాలి, ఏ విషయంలో మర్చిపోకూడదు, ఏవి గుర్తుంచుకోవాలి, ఏవి గుర్తుంచుకోకూడదు అనేటువంటి స్పృహ, సత్యాన్ని ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము ఎరగాలి, తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఏది అతి ప్రాముఖ్యమైనది అంటే మన ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఉన్నది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం త్వరగా. మేడం అంటారు, గంట గాంతి వదిలిపెట్టవా అంటారు. అర్థమైందా? బొక్క, మై బోన్, గంట 10 నిమిషాలే అంటావు, పావు గంట అంటావు, గంట కాకుండా వదిలిపెట్టవు అంటావు అంటారు. కానీ ఇప్పుడు మాత్రం గంట లేదు. సరే చూసుకుందాం ప్రియులారా. మన అందరికీ కూడా తెలిసినటువంటి వాక్య భాగము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే లూకా గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 63వ వచనమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన ముందుకు తీసుకుని వస్తున్నారు.
62వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నాగటి పైన చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు, నాగటి పైన చేయి వేసి చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు, వారసుడు కాదు. విన్నారా అండి? ఆలోచించారా? ఎవడైతే నాగటి పైన చేయి వేస్తాడో దున్నకుండా వదిలిపెడతాడా భూమిని? నాగటి పైన చేయి వేసిన తర్వాత దున్నకుండా ఇంటికి వెళతాడా? ఇంటికి ఒకవేళ ఇంటికి వెళితే ఈ లోకానికి, ఈ ప్రపంచానికి, తన యొక్క ఇంటికి ఆహారమును అందించగలడా? లేదు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి రైతే అంతటి బాధను అనుభవిస్తే ఆ నేపథ్యాన్ని, ఆ విషయాన్ని దేవుడు ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయిస్తున్నాడు. నాగటి పైన చేయి వేసిన తర్వాత వెనుకకు తిరిగి ఎంత మాత్రం కూడా నువ్వు చూడడానికి వీళ్ళది. ఒకవేళ వెనుకకు తిరిగి చూసినట్లయితే దేనికి వారసుడు కాడట? అనవసరంగా బాప్తిసం తీసుకున్నానండి. అవును, అనవసరంగా ఈ యొక్క మతమును పుచ్చుకున్నాను, అనవసరంగా ఈ యొక్క బైబిల్ను చేతిలో పట్టుకున్నాను, అనవసరంగా బోధిస్తున్నాను. ఇప్పుడు నాలుక కరుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఎన్నిసార్లు మనం అనలేదు? ఎన్నిసార్లు అనలేదు? జాగ్రత్త. ఏదో ఒక దినమున ఈ యొక్క లోకాన్ని మనం పెట్టేటువంటి రోజు వస్తుంది, క్షణాలు వస్తాయి. అప్పుడు బాధపడి ఎంత ఏడ్చినప్పటికీ కూడా ఒక ధనవంతుని యొక్క పరిస్థితి. నాగటి పైన ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా చేయి వేశాడు. అనంతరము ఏం చేయాలి? ముందుకే వెళ్ళాలి. వెనకకు తిరిగి చూడడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. అవి వ్యసనాల, అవి బాధల, అవి కన్నీళ్ళ, ఏదైనా కావచ్చు. అది అవమానమా? ఏదైనా కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలా, వెనుకకు చూడాలా? ఆలోచించండి. ఆలోపుగా మరొక భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమండి 13వ వచనమును ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు గారు 13వ వచనము చివరి భాగము నుండి లేవనెత్తుతున్నాడు. వెనక ఉన్నవి మరచి, ఏమండి ఏవి మర్చిపోవాలట? నేనేం మర్చిపోవాలి? వెనుకున్నవి మరిచి. అంటే వెనకాల ఏమున్నాయి? మీరు లాజిక్గా ఇప్పుడు అంటారు, స్క్రీన్ ఉంది, బెలూన్స్ ఉన్నాయి, అంతేనా? కృత్రిమమైనటువంటి ఆకులు ఉన్నాయి. మరి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మా వెనకాల కోడలు ఉంది, మా వెనకాల అత్త ఉంది, అంతేనా? మా వెనకాల మామయ్య ఉన్నాడు, మా వెనకాల పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ మర్చిపోవాలా? అంతేనా? మా వెనకాల మా ఆయన ఉన్నాడు అంటే ఏమండి? ఆలోచిస్తున్నారా? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడాలట. పౌలు గారు అంటున్నాడు, ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడాలి. ముందున్నవి ఏంటి అంటే చెబుతున్నాడు, ముందున్నవి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరాయన? పౌలు గారు. వెనక ఉన్నవి అన్ని కూడా మర్చిపోయారు. మరిచిపోయి
ముందున్నటువంటి వాటి కొరకు వేగిర పడుతున్నాడు, పరుగు పెడుతున్నాడు. ముందున్నవి ఏంటిదట? ముందున్నవి ఏంటి? అప్పుడప్పుడు వాట్సాప్లో చూస్తాం మనం, ముందు కోడి కట్టేస్తారు, ఈయన యొక్క నడుమును ఇంకో తాడుతో కట్టేస్తారు. ఎంత పరుగెత్తినా కానీ ఆ కోడి అందదు, ఈయన పరుగు ముందుకు సాగదు. అంతేనండి? గుర్తొచ్చిందా? అట్టి విధంగా కాదు, దేవుడు మన నడుమును కట్టలేదు, మన ముందు కోడిని కూడా దేవుడు పెట్టలేదు. మన ముందు ఒక అద్భుతమైనటువంటి బహుమానమును పెట్టాడు దేవుడు. ఆ బహుమానమును నువ్వు అందుకోవాలి అంటే వెనుక ఉన్నటువంటి వాటన్నింటిని కూడా నువ్వు మర్చిపోవాలి. మరొక సందర్భంలో పౌలు గారు అంటారు, భార్యలు ఉన్నటువంటి వారు భార్యలు లేనట్టుగా, పిల్లలు ఉన్నటువంటి వారు పిల్లలు లేనట్టుగా, భర్తలు ఉన్నటువంటి వారు భర్తలు లేనట్టుగా, బంధాలు ఉన్నటువంటి వారు బంధాలు లేనట్టుగా మీరు బ్రతకాలి. ఎందుకు అంటే మీ వెనకాల ఎవరున్నారు? అప్పుడప్పుడు చెబుతాం, ఏమని చెబుతాం? నీ ముందు నీ పిల్లలు ఉన్నారు, నీ ముందు నీ తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు ఆ విధంగా ఏడవడానికి, కృంగిపోవడానికి, బాధపడడానికి, కన్నీళ్లు విడవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదంటారు. అంటే నువ్వు సాధించాల్సినవి, నీ ముందు బాధ్యతగా ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. నీవు ముందుకు చూడాలి. నీ పిల్లల పైన, నీ తల్లిదండ్రుల పైన, నీ భాగస్వామి పైన నీవు బాధ్యత కలిగి ఉండాలి అంటారు కదండి. దానికంటే ప్రాముఖ్యంగా ఏమున్నదంటే మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి బహుమానమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ బహుమానమును అందుకోవాలంటే నువ్వేం చేయాలంటే నీ వెనకాల ఎన్ని బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా విడిచి నువ్వు నీ బహుమానం కొరకు పరుగు పెట్టాలి. అలాగని వారందరినీ కూడా గాలికి వదిలేయమని కాదు, నీ వెనకాల ఏమున్నాయి అంటే, ఒకనాడు లోతు కుటుంబాన్ని దేవుడు ఆ సొదొమ గొమొర్ర పట్టణం నుంచి కాలబోతున్నటువంటి నాశనానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పట్టణాల నుంచి దేవుడు బయటకు తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు ఆ కుటుంబానికి ఏం చెప్పాడు? మీరెట్టి పరిస్థితుల్లో కూడా వెనుకకు తిరిగి చూడడానికి వెళ్ళలేదు. వెనుకకు చూడద్దు. వెనుకకు చూస్తే, వెనుకకు చూసినటువంటి లోతు భార్య పరిస్థితి ఏమైంది? ఇప్పటికీ సాక్ష్యంగా, నిదర్శనముగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. నువ్వు వెనుకకు తిరిగి చూడడానికి వీల్లేదు. నాశనం అయిపోతున్నటువంటి ఆ సొదొమ గొమొర్ర పట్టణాలను నువ్వు చూడడానికి వీల్లేదు అని చెప్పి మరి ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. కానీ లోతు భార్య ఏమైపోయింది? దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ఆమె గతి ఏమైంది? మరొక సందర్భాన్ని కూడా మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సుమారుగా 6 లక్షల కాల్బలము బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వస్తున్నాడు మోషే. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. నిర్గమకాండంలో మనం చూస్తాం. ఎర్ర సముద్రం ముందు నిలబడ్డాడు. ప్రజలందరితో పాటు మోషే కూడా నిలబడ్డాడు. ఏంటి పరిస్థితి? ఎన్ని అనాలో మోషేను అన్ని విధాలుగా ఆ నాయకుడిని నిలబెట్టారు. ఏంటి పరిస్థితి ఇప్పుడు? మోషే, మా పరిస్థితి ఏంటి, ఎటు వెళ్ళాలి అని ఆయనను ఎన్ని ప్రశ్నలు అడగాలో అన్ని ప్రశ్నలు కూడా అడిగి అవి ముగించక ముందే వారు వెనుకకు చూశారు. ఏం కనబడింది వారికి? ఫరో సైన్యం. ఇప్పుడు మళ్ళా కొత్త ప్రశ్నలు ఎత్తుకున్నారు. వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం ఉన్నది, మధ్యలో మనం ఉన్నాము. మోషే, ఏంటి గతి మాది? ఐగుప్తులో సమాధులు లేవా? అర్ధాంతరంగా ఇక్కడ మమ్మల్ని దిక్కు లేనటువంటి చావును
చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అని మరొక కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. ఏమండి? వెంటనే మోషే దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అయ్యా, ఏంటి పరిస్థితి అనగానే, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను ఎత్తు. తెల్లవారేసరికల్లా ఏమైంది? ఆరిన నేలగా సముద్రము విభాగించబడింది. 2 పాయలైంది. 2 పాయలైంది. 2 పాయలై ఎవరి ముందు నిలబడింది? ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు నిలబడింది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతోంది. ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది, ఫరో సైన్యము వెనక తరుముతోంది. యేసు వైపు చూడగా ఆయనను వేడగా ఫరో సైన్యము నిలచింది. ఎర్ర సముద్రం 2గా చీలింది. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. అది ఇశ్రాయేలీలది. మరి ఇప్పుడు మనది? మన వెనకాల ఉన్నవి ఏవి? బంధాల, లోక సంపదన, అది ఉద్యోగమా, అది రక్త సంబంధమా? ఎవరు మనల్ని దేవునిలో నిలబడకుండా, దేవునిలో కొనసాగకుండా, మన బహుమానమును అందకుండా నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆపుతున్నది ఏది? మనల్ని మన బహుమానమును అందకుండా వెనుకకు లాగుతున్నటువంటి విషయం ఏది? ఈ 2024వ సంవత్సరం వరకు మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన దగ్గర నుండి ఎన్నిసార్లు వెనుకకు తిరిగి చూశాం? మన బహుమానమును అందుకోకుండా మనం వెనుకకు తిరిగి ఎన్నిసార్లు ఆగిపోయాం? మనము వెనుకకు చూడడానిక, బహుమానమును అందుకోవడానిక? దేవుని పనిని ఎన్నిసార్లు పక్కన పెట్టలేదు? ప్రార్థించడం ఎన్నిసార్లు మనం ఆపివేయలేదు? దేవుని మాటలను చదవకుండా, వినకుండా, విన్నటువంటి దేవుని యొక్క చిత్తమును జరిగించకుండా ఎన్నిసార్లు మనం ఆగిపోయాం? ఇంతటి క్షోభకు, ఇంతటి కన్నీళ్లకు, ఇంతటి వేదనకు కారణం అది కాదా? కారణం అది కాదా? ఆలోచించాలి ప్రియులారా. ఇక చివరిగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనమును చదువుకుందాం త్వరగా. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాదు. మనము ఆగిపోవడానికి, వెనకనే ఆగిపోవడానికి, బహుమానం అందుకోకుండా ఉండడానికి, బంధాలకు మనము బానిసలుగా కావడానికి వెనుక తీసేటువంటి వారము కాదు, చేయి వేసినటువంటి వారము, నాగటి పైన చేయి వేసినటువంటి వారము, మన బహుమానమును చూస్తూ ముందుకు సాగవలసినటువంటి వారం. మనం వెనుక తీసేటువంటి వారం ఎంత మాత్రం కూడా కాదు. ఇంకనూ చెబుతున్నాడు చూడండి ప్రియులారా. కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినటువంటి వారమై ఉన్నాము. దేవుడు తన భాగమును మనకు పంచి ఇచ్చినటువంటి ఆత్మ కలిగినటువంటి వారం. మనం నాశనమునకు సిద్ధపడేటువంటి వారం ఎంత మాత్రం కూడా కాదు.
38వ వచనంలో చెబుతున్నాడు చూడండి ప్రియులారా, ఆ మంచి మాట. సహోదరి సహోదరులారా, నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ ఎప్పుడు కూడా సంతోషపడదు. నువ్వు వెనుక తీసినట్లయితే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయము ఎంతగానో దుఃఖపడుతుంది. నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు, వెనుకకు చూడడానికి వీల్లేదు. వెనుకకు చూసినటువంటి లోతమ్మ గారి యొక్క పరిస్థితి ఏమైంది? వెనుకకు చూసినటువంటి ఆదాము అవ్వల పరిస్థితి ఏమైంది? గారడి సీమోను యొక్క పరిస్థితి, తన యొక్క తరము తర్వాత తెల్లని కుష్టును అందించేటువంటి పరిస్థితి ఎదురైంది. గారడి సీమోను యొక్క పరిస్థితి ఏమండి? ఈ విధంగా చూసుకుంటూ వెళితే ఒక ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైంది? వెనుకకు తిరిగి చూసినటువంటి వారి యొక్క జీవితాలు ఏమయ్యాయి? నిశ్చయించుకుందాం, స్థిరమైనటువంటి తీర్మానం తీసుకుందాం. ఈ 2025వ సంవత్సరం నుండి, ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఏమండి, మనము ఎటు చూడాలి? ముందుకే చూడాలి. నాగటి పైన చేయి వేసినటువంటి మనము ఇక దున్నుకుంటూ దేవుని పని చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. వెనకకు చూడడం ఇక నుండి మానేద్దాం. వెనకాల అవమానాలు ఉన్నాయి, వెనకాల హేళనకరమైనటువంటి మాటలు ఉన్నాయి, అవి వినబడుతూ ఉన్నాయి. వెనకాల ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వెనకాల అనారోగ్య సంబంధమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, వెనకాల నిరుద్యోగం ఉన్నది, వెనకాల అప్పులున్నాయి, వెనకాల భయంకరమైనటువంటి బాధలు ఉన్నాయి. దేవుడు మన ముందు ఆయన యొక్క గొప్ప రక్షణ పెట్టాడు. దేవుడు మన ముందు గొప్ప ఆయుష్కాలమును మన ముందు పెట్టాడు. దేవుడు మన ముందు ఆయన గొప్ప ఉన్నతమైన ఆధిక్యతతో కూడినటువంటి ఆయన పనిని పెట్టాడు. దేవదూతలకు లేనటువంటి భాగ్యము దేవుడు ఎవరికి ఇచ్చాడట? క్రైస్తవులమైనటువంటి మనకిచ్చాడు. క్రైస్తవులమైనటువంటి మనకిచ్చాడు. వెనక ఉన్నవి మరిచిపోదాం, దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం ఉంచుకుందాం, ఆయన పనిని తుదముట్టించుదాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మనము నిరీక్షణ కలిగి ఉందాం. మనకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ గొప్ప బహుమానమును అందుకోవడానికి పరుగులు పెడదాం, మన పరుగును తుదముట్టించుదాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఆయన నామ మహిమార్థమై నిలబెట్టునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకొని కళ్ళు వచ్చినట్లయితే